ఉన్నది. విశ్వాసం ఆరవ జ్ఞానేంద్రమై ఉన్నది. దాని ద్వారా మాత్రమే నువ్వు దేవుణ్ణి చేరుకోగలవు అన్నాడు ప్రవక్త. దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి ఏమంటారంటే నువ్వు దేవుణ్ణి సమీపించగలవు, దేవునితో నువ్వు కాంటాక్ట్ పెట్టుకోగలవు. దేని ద్వారా? సిక్స్త్ సెన్స్. ఇవి 5 సెన్స్ బాడీ. ఇది 5 జ్ఞానేంద్రాలు కలిగిన శరీరం, చూపు, వెనికిడి, వాసన, రుచి, స్పర్శ. కానీ 6th సెన్స్ ఏంటంటే ఆరవ జ్ఞానేంద్రం ఏంటంటే అది విశ్వాసం. అది కొత్త జన్మ పొందుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వబడుతుంది. వాళ్ళు ఈ వాక్యమును నమ్మడం ద్వారా దేవునితో అనుసంధానమై ఉన్నారు. వాళ్ళు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ఎలా సమీపించాలో వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం ఉన్నది కాబట్టి. అందుకే ఈరోజు సైన్స్ దేవుణ్ణి చూడలేదు, దేవుని సమీపించలేదు, దేవునితో అనుసంధానం కాలేదు. ఇట్ కెనాట్ అలైన్మెంట్ విత్ గాడ్. సైన్స్ కెనాట్ బి అలైన్డ్ విత్ గాడ్. దేవునితో అనుసంధానం అవడం సైన్స్ వల్ల కాదు. ఎందుకంటే సైన్స్ ఈ 5 జ్ఞానేంద్రాలపైన ఆధారపడుతుంది. 6వ జ్ఞానేంద్రాన్ని అస్సలు నమ్మదు సైన్స్. కానీ మనం విశ్వాసం 6వ జ్ఞానేంద్రమైన విశ్వాసాన్ని నమ్ముతాం మనం. ఎందుకంటే 6వ జ్ఞానేంద్రమైన విశ్వాసం ఏంటిది? అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది 6వ జ్ఞానేంద్రం ఏం చెప్పండి? అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అండ్ దట్ ఈస్ అ ఫేత్. అదే విశ్వాసం.